Okay, students. Okay, I will again explain. So here we are having the మనకు ఉంది వోల్టేజ్ డ్రాప్స్. ఓకే, సో మనకు ఫ్యాక్ట్స్ డివైజెస్ అవుతున్నా. సో ఫ్యాక్ట్స్ డివైస్ యూజ్ చేసుకొని ఏం చేస్తుందంటే మనం వోల్టేజ్ డ్రాప్. సో వోల్టేజ్ డ్రాప్స్ ఏవైతున్నా ఆ వోల్టేజ్ డ్రాప్స్ని మనం రెడ్యూస్ చేస్తున్నాం. సో ఏ విధంగా రెడ్యూస్ చేస్తున్నామంటే మనం కంపెన్సేటర్స్ యూజ్ చేస్తాం. సో ఏ టైప్ ఆఫ్ కంపెన్సేటర్? ఓకే, సో కంపెన్సేటర్స్ అంటే ఏమిటంటే సో ఈ కంపెన్సేటర్స్ ఏం చేస్తాయంటే మనకు ఏవైతే డ్రాప్స్ ఉంటాయి. ఓకే, సో మనకు ట్రాన్స్మిషన్ లైన్స్ ఉన్నాయండి. ఓకే, సో లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ ఏవైనా సరే. సో ఇక్కడ ఏంది ఒక ట్రాన్స్మిషన్ లైన్. సో ఈ ట్రాన్స్మిషన్ లైన్లో ఏం చేస్తుంటాం? సో మన ట్రాన్స్మిషన్ లైన్లో లైన్స్ అని ఉంటాయి. సో ఐదర్ ఇట్ మే సింగిల్ సర్క్యూట్ అనవచ్చు, ఓకే, డబుల్ సర్క్యూట్ అనవచ్చు. సో సర్క్యూట్స్ ఏమైనా సరే సింగిల్ సర్క్యూట్ అయినా సరే డబుల్ సర్క్యూట్. సో సింగిల్ సర్క్యూట్ ఉందనుకోండి మనకు 3 వైర్స్ ఉంటాయి. ఓకే, డబుల్ సర్క్యూట్ అనుకోండి 6 వైర్స్ ఉంటాయి, 6 కండక్టర్స్. ఓకే, సో వీ క్యాన్ కన్సిడర్ ద కండక్టర్స్. ఓకే, సో కండక్టర్స్ అవుతుంది. సో త్రూ అవుట్ ది లైన్ ఉంది. సో మనకు ఇంపిడెన్స్ అని ఉంటుంది. ఓకే, సో ఇంపిడెన్స్ ఇస్ నథింగ్ బట్ మనకు ఒక రెసిస్టర్. సో మనకు రెసిస్టెన్స్ ఏవైతే ఉంటాయో. ఓకే, సో మనకు ఏంది ఇండక్టెన్స్ని రెసిస్టెన్స్ రెండింటి కలిపి ఏం చెప్తామంటే మనం ఇంపిడెన్స్ అంటాం. సో ఈ ఇంపిడెన్స్ ఏం చేస్తామంటే యాజ్ లైక్ యాక్ట్ యాజ్ ఏ రెసిస్టర్. సో మనకు కరెంట్ ఫ్లో. ఓకే, సో కరెంట్ ఫ్లో కానీ వోల్టేజ్ ఫ్లో అని ఏంటి అపోజ్ చేస్తాం. సో అపోజ్ చేసినప్పుడు ఏమైంది మనకు డ్రాప్స్ అన్న. సో వోల్టేజ్ డ్రాప్స్. సో మన రేటెడ్ వోల్టేజ్ కంటే తక్కువ వోల్టేజ్ డ్రాప్స్. ఓకే, సో రేటెడ్ వోల్టేజ్ ఒక 400 kV రేటింగ్స్ ఉందనుకోండి ట్రాన్స్మిషన్. సో అంత వోల్టేజ్ మనం ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఆ ట్రాన్స్ఫర్ చేసే కంటే తక్కువ వోల్టేజ్ ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాం మనం వోల్టేజ్ అనేది చాలా తక్కువ వచ్చిందని అంటాం. ఓకే, సో అలా కాకుండా మనం చూసుకోవాలి కదా. సో సో మన వోల్టేజ్ డ్రాప్ అవుతుందో. ఓకే, సో వోల్టేజ్ డ్రాప్ని ఏం చేయాలి మనం రెడ్యూస్ చేయాలి. సో రెడ్యూస్ చేయాలంటే ఫస్ట్ మనకి ఎక్కడ వోల్టేజ్, ఓకే, ఎందుకు వోల్టేజ్ డ్రాప్ వస్తుంది, ఓకే, అది తెలియాలి. సో మనకి ఇంపిడెన్స్ వల్ల వస్తుందా, ఓకే, ఆర్ఎల్స్ మనకు వచ్చే వోల్టేజ్. ఓకే, సో డ్రాప్ అనేది దేనివల్ల ఉంది. సో మనకు ఇన్పుట్ లాస్ దగ్గర అయిందా, ఓకే, అవుట్పుట్ దగ్గర అయిందా, ఓకే, ట్రాన్స్మిషన్ ఇంపిడెన్స్ అయింది. సో మనకి లైవ్ కండక్టర్స్లో కొన్నిసార్లు తెలియవచ్చు, కొన్నిసార్లు తెలియదు. సో మనకి ఏంటంటే విజిబిలిటీ కండిషన్. సో మనకు ట్రాన్స్మిషన్ లైన్స్ అనేది ఒక 100 kilometers రేంజ్లో ఉంటుంది. సో ప్రతి దగ్గర ఎక్కడ ఫాల్ట్ వచ్చింది ట్రాన్స్మిషన్ లైన్స్లో అని మనకు తెలియదు. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ కంపెన్సేటర్. సో కంపెన్సేటర్స్ ఏం చేస్తారంటే వోల్టేజ్ని ఇంజెక్ట్ చేస్తాం. ఓకే, సో లాస్ ఎక్కడన్నా కావచ్చు, లోడ్ ఎండ్ సైడ్లో కావచ్చు, సెండింగ్ ఎండ్ సైడ్ అని కావచ్చు, రిసీవింగ్ ఎండ్ ఆర్ సో ఇన్ ద కండక్టర్. సో కండక్టర్స్లో కూడా ఏముంది, సో కండక్టర్ మన అవుతున్నాయి. సో మనకున్న కండక్టర్స్. సో కండక్టర్స్ ఏంది ఇంటర్నల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ప్రాపర్టీస్ అవుతున్నాయి. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ప్రాపర్టీ వల్ల కూడా ఏమవుతుందంటే లాసెస్ అని అక్కడ. ఆ లాసెస్ వల్ల మనకు వోల్టేజ్ రేటింగ్స్ ఏవైతున్నాయి వోల్టేజ్ రేటింగ్స్ కంటే తక్కువ వోల్టేజ్ అని ఫ్లో. ఓకే, సో అలా కాకుండా మనం చూసుకోవాలి. సో దానికోసం ఏం చేస్తామంటే ఇక్కడ మనం 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే వోల్టేజ్ డ్రాప్ ఆ రెడ్యూస్ అయిన వోల్టేజ్ డ్రాప్స్ని ఏంటంటే మనం ఇంజెక్ట్ చేస్తాం. సో ఎన్ని రకాలుగా ఇంజెక్ట్ చేస్తామంటే 2 types. ఒకటి ఏంటంటే ఎండ్ పాయింట్. ఓకే, సో ఎండ్ పాయింట్ దగ్గర మనం వోల్టేజ్ ఇంజెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇంకోటి మిడ్ పాయింట్. సో ఇది ఫస్ట్. సో మిడ్ పాయింట్ వోల్టేజ్ రెగ్యులేషన్స్లో ఏంటంటే మనం వోల్టేజ్ని మిడ్ పాయింట్, సో ట్రాన్స్మిషన్ అవుతుందో ఆ ట్రాన్స్మిషన్ మిడ్ పాయింట్ నుంచి మనం వోల్టేజ్ని ఇంజెక్ట్ చేస్తాం. సో ఇంజెక్ట్ చేసే మెథడ్స్లో మనకి ఏ విధంగా తీసుకుంటాం. ఓకే, సో మిడ్ పాయింట్ మనం కన్సిడరేషన్ చేసుకుందాం. ఓకే, సో మిడ్ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏ విధంగా ఇది వర్క్ అవుతుంది. సో మనకి ఇక్కడ 2 మిషన్స్ ఉన్నాయి. ఓకే, సో 2 మిషన్స్ అనేది కూడా ఏంటంటే ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంది. సో మిడ్ పాయింట్లో మనం కంపెన్సేటర్ కనెక్ట్. సో ఈ కంపెన్సేటర్ ఏం చేస్తుందంటే 2 వోల్టేజ్ డ్రాప్స్. ఓకే, సో మనకు ఏవైతే మిషన్స్ ఉన్నాయో 2 వోల్టేజ్ డ్రాప్స్ ఏ ఉన్నాయి. ఓకే, సో ఇన్పుట్ ఎంత ఉంది, అవుట్పుట్ ఎంత ఉంది. ఓకే, సో ట్రాన్స్మిషన్ లైన్ ఇంపిడెన్స్ ఎంత ఉంది. ఓకే, సో ఈక్వల్గా మన ఇంపిడెన్స్ ఉందని అనుకుంటాం. ఓకే, సో ఇంపిడెన్స్ అనేది మనకు ఆ కండక్టర్ బేస్ చేసుకొని మనకి ఇంపిడెన్స్, సో ఈక్వల్గా ఇంపిడెన్స్ ఉందనుకోండి. ఓకే, సో బోత్ సైడ్స్ అనేది సో మనం మిడ్ పాయింట్లో కనెక్ట్ చేసినాం కాబట్టి ఇంపిడెన్స్ అనేది ఈక్వల్గా షేర్ అయింది. ఓకే, బోత్ సైడ్స్. ఓకే, సో మిడ్ పాయింట్లో అయితే మనం కంపెన్సేటర్ కనెక్ట్ చేస్తాం. సో బోత్ సైడ్స్ కంపెన్సేటర్. ఇంకా సో ఇక్కడ వోల్టేజ్. సో మనం ఏంది ఎంత అమౌంట్ వోల్టేజ్ అని ఇన్పుట్ చేయాలి. ఓకే, సో ఎంత అమౌంట్ అనేది మనకి ఏంది రెండిటి వేరియేషన్. ఓకే, ఇన్పుట్ ఎంత ఉంది, నెక్స్ట్ అవుట్పుట్ వేరియేషన్ ఎంత. ఓకే, సో వేరియేషన్స్ అనేది మనకు 2 తెలియాలి. సో అలా తెలియాలన్నప్పుడు ఏం చేయాలి, మనకి ఇన్పుట్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, నెక్స్ట్ అవుట్పుట్ ఎంత, దట్ ఈస్ రిసీవింగ్ అండ్
సో రిసీవింగ్ వోల్టేజ్ ఎంత ఉంది, సెండింగ్ ఎండ్ వోల్టేజ్. ఓకే, సో రెండింటి వేరియేషన్ చూసినప్పుడు మనకు డ్రాప్స్ ఎక్కడ వచ్చిందని మనకు తెలుసు. ఓకే, సో ఇక్కడ కంపన్సేటర్ చేస్తుందంటే మనకు బోత్ వాల్యూస్, ఓకే, సెండింగ్ అండ్ రిసీవింగ్ ఎండ్. సో రెండు వోల్టేజ్ డ్రాప్స్ అని కన్సిడర్ చేస్తాం. సో ఎంత వోల్టేజ్ డ్రాప్స్ వచ్చిందని రెండింటి కూడా ఏంటంటే తీసుకుంటాం. సో ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు వేరియేషన్స్ ఎక్కడ, సో ఎంత పర్సెంట్లో వేరియేషన్స్ ఉంది ఇన్పుట్కి అవుట్పుట్కి. సో అది కన్సిడరేషన్. సో రెండింటి వేరియేషన్స్ అనేది తీసుకుంటాం. సో ఈ రెండింటి వేరియేషన్స్ ఎంత డ్రాప్ ఉంది, ఓకే, 5% ఉందా, 3% ఉందా, 1% ఉందా, ఓకే, 10% ఉందా. ఓకే, సో ఎందుకంటే లోడ్ కండిషన్స్ బేస్ తీసుకొని మనకు డ్రాప్స్ అనేవి అక్కడ. సో డ్రాప్స్ అనేది లోడ్ అనేది కంటిన్యూస్గా హెవీ లోడ్స్ ఉందనుకోండి, డ్రాప్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే, లైట్ లోడ్ కండిషన్ ఉందనుకోండి, డ్రాప్ అనేది తక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏంది, కంపన్సేటర్ కూడా ఏంటంటే వోల్టేజ్ ఇంజెక్ట్ అనేది కూడా ఏంటంటే బేస్ చేసుకోవాలి. సో ఎంత వోల్టేజ్ అనేది మనం ఇంజెక్ట్ చేయాలి ట్రాన్స్మిషన్. సో అది ఈ కంపన్సేటర్ తోటి మనకి. ఓకే, సో అది ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న కంపన్సేటర్ అనేది సో మనకి ఇన్పుట్ అవుట్పుట్ వోల్టేజ్ వీడిలో ఎంత వేరియేషన్స్ ఉంది, ఓకే, సో అది క్యాలిక్యులేట్ చేస్తుంది. సో క్యాలిక్యులేషన్ వోల్టేజ్ అనేది సో రేటెడ్ కంటే తక్కువ ఉంది అనుకోండి. ఓకే, సో రేటెడ్ వోల్టేజ్ డ్రాప్ కంటే ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఏంది వోల్టేజ్ని ఇంజెక్ట్ చేయాలి. ఓకే, ఒకవేళ తక్కువ ఉంది అనుకోండి, తక్కువ వోల్టేజ్ అని ఇంజెక్ట్ చేస్తాం. ఓకే, సో అది బేస్డ్ అప్ ఆన్ ది టూ వాల్యూస్, దట్ ఈస్ ద ఇన్పుట్ అండ్ రిసీవింగ్ అండ్ రెండింటి వేరియేషన్స్ తీసుకుంటాం. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ది మిడ్ పాయింట్ వోల్టేజ్. ఓకే, సో ఇదంతా ఒక సమ్ టర్మ్. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఈ డయాగ్రామ్ గురించి మాత్రం మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేసాం. ఓకే, సో ఫర్దర్ క్లాసులు ఏంటంటే వీటి గురించి ఏంటంటే కంటిన్యూస్గా ఫ్లోలో వెళ్తాయి. ఓకే, సో ఏ దాంట్లో ఇంకా ఏం టాపిక్స్. సో ఈ వోల్టేజ్ కంపెన్సేటర్, ఓకే, సో వోల్టేజ్ కంపెన్సేటర్ సో మిడిల్ ఎండ్ దగ్గర ఉంటుంది. ఓకే, సో దిస్ ద మిడ్ పాయింట్. సో అదే ఎండ్ ఆఫ్ ది లైన్. సో ఎండ్ ఆఫ్ ది లైన్ ఉన్నప్పుడు ఏ విధంగా ఇంజెక్ట్ చేస్తాం వోల్టేజ్. ఓకే, సో దాని గురించి ఏంటంటే నెక్స్ట్ క్లాసెస్లో మనం చూస్తాం.